ఎన్టీపీ కార్యక్రమంలో నిన్న మీరు మీ యొక్క బలాలు, బలహీనతలు, మీ యొక్క ఇష్టాలు, అయిష్టాలు రాశారు. అంటే స్ట్రెంగ్స్, వీక్నెస్, లైక్స్, డిస్లైక్స్ రాశారు. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది. డ్రీమ్ అంటే మీ కళల్లో ఉన్నటువంటి ఒకానొక ఉద్యోగం, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని మీ మైండ్లో ఉంటుంది. అలా లేకపోతే మన మనిషి కూడా కాము. ప్రతి ఒక్కరికి నేను ఇది చేయాలి అని ఉంటుంది. ఆ చేసే ఉద్యోగాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ఎవరితో సంబంధం లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మెల్లగా ఆలోచించి 1 మినిట్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత మిమ్మల్ని నేను అడుగుతాను, నిద్రపడకూడదు. ఆలోచించిన తర్వాత నేను అడుగుతాను, మీరు ఎక్కడున్నారు? క్వశ్చన్స్ చూడండి. మీరు ఎక్కడ ఉన్నారు? మీతో పాటు ఎవరున్నారు? మీరు ఏం పని చేస్తున్నారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ జాబ్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎక్కడున్నారు అనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? దీని పేరు ఏం పేరు? అవర్ డ్రీమ్ జాబ్. డ్రీమ్ చెప్పండి. నా కలల ఉద్యోగం. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ దగ్గర మీ చుట్టుపక్కల ఎవ్వరు కూడా లేరు. మీరు ఒక అద్భుతమైనటువంటి లోకంలోకి, ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలోకి వెళ్తున్నారు నిదానంగా. ఆ ప్రదేశంలో మీకు ఇష్టమైన జాబ్ని మీరు చేస్తున్నారు. ఆ ఉద్యోగం అంటే మీకు చాలా ఇష్టం. మీరు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగానికి వెళ్ళారు, సో మంచి జీతం సంపాదిస్తున్నారు, మీకు కారు ఉంది, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే విమానం టికెట్లు ఇస్తున్నారు వాళ్ళు. సో అలాంటి ఉద్యోగం మీకు చాలా ఇష్టమైంది, మీరు బాగా చేసేది. ఆ ఉద్యోగంలోకి మీరు మెల్లగా వెళ్తున్నారు. సో అలాంటి ఉద్యోగం గురించి మీరు కొంచెంసేపు అంటే ఒక 10 నిమిషాలు ఆ జాబ్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు. నిదానంగా ఊహించుకోండి. నేను చెప్పేంత వరకు అదే ఉద్యోగం పనిచేస్తుంటాను. చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు. ఆ ఉద్యోగంలో మీరు చాలా ఆర్డర్స్ ఇస్తున్నారు. మీ ముందు చాలామంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు మీకోసం. మీ సంతకం కోసం వెయిట్ చేస్తున్నారు, మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది మీ సహాయం కోసం కూడా వచ్చున్నారు అక్కడికి. సో మీకు మంచి చైర్ ఇచ్చున్నారు, మంచి ఆఫీసు, ఏసీ గది ఉంది, ఎదురుగా పూల చెట్లు ఉన్నాయి. చాలామంది ఉద్యోగస్తులు మీకోసం వెయిట్ చేస్తున్నారు. అలా ఊహించుకోండి. ఆ జాబ్లో మీరు ఉన్నారు. మీకు ఇష్టమైన జాబ్ అది. నాకు ఇష్టమైంది, ఇంకో పక్కనోడికి ఇష్టమైంది కాదు, మీకు చాలా ఇష్టమైనటువంటి జాబ్ అది, ఉద్యోగం అది. అలా దాంట్లో అలాగా గమనిస్తూ వెళ్ళండి. మీ నిర్ణయం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంత అద్భుతమైన ఉద్యోగం మీకు వచ్చింది, మీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరవండి, చాలా నిదానంగా. రైట్, ఇప్పుడు నేను ఒక్కొక్కరిని అడుగుతాను. మీరు ఏ జాబ్లోకి వెళ్ళారు? ఇంటిచ్చాను. నువ్వు ఏం జాబ్లోకి వెళ్ళావమ్మా? మైక్ పెట్టుకోరా. పోలీస్ జాబ్లో ఉన్నావు. రే వినండి, కొంచెం తమాషా అనుకోవద్దండి. పోలీస్ జాబ్లో ఉన్నావు, మైక్ దగ్గర పెట్టుకో. పోలీస్ జాబ్లో ఉన్నావు. ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నావు. ఏం ప్లేస్ అది? ఏమైనా ఊహించుకోగలిగినావా? ఏ ఊరు ఏమైనా గుర్తుందా? లేదు. సరే, నీ ముందు ఎవరున్నారు? పోలీసు వాళ్ళే ఉన్నారు. వెరీ గుడ్. జాబ్ ఏది? ఏ జాబ్లో ఉన్నావు ఇంతసేపు నువ్వు? సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నావు. ఎక్కడున్నావు? ప్లేస్ గుర్తుందా? హైదరాబాద్లో. వినండి, హైదరాబాద్లో ఉన్నావు. వెరీ గుడ్. నీ ముందు ఎంతమంది ఏమైనా ఎంప్లాయీస్ ఉన్నారా? వేరే వాళ్ళు ఉన్నారా? చాలా మంది కూర్చున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? కంప్యూటర్ కోడింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేసినావు? ఏమైనా టీ, కాఫీ కానీ ఏమైనా తాగినావా? ఎవరితోనో మాట్లాడావా? ఎవరితోనో మాట్లాడాలా? నువ్వేం చేస్తున్నావు అప్పుడు? కంప్యూటర్ ముందు కూర్చొని నీ పని నువ్వు చేస్తున్నావు, అంతే కదా? వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి అబ్బాయికి. బాధ్యత ఏం చెప్పండి, ఏం చేస్తున్నావు? క్రికెట్ రావాలంటావు. ఆ టైంలో ఎక్కడ ఉంటావు నువ్వు? ఢిల్లీలో ఉంటావు. ఢిల్లీలో ఎక్కడ? గ్రౌండ్లోనా, ఇంట్లోనా? గ్రౌండ్లో ఉంటావు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. వినండి, మెకానిక్ ఇంజనీర్. బాగా పెట్టుకో, మైక్ పెట్టుకో.
మెకానిక్ ఇంజనీర్ అయ్యాలనుకున్నావు, వెరీ గుడ్. ఇంకా అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్లో ఉండవు. ఏం చేస్తున్నావు అప్పుడు? డిజైన్ చేస్తున్నావు, వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి, అబ్బాయికి కూడా క్లాప్స్ ఇవ్వండి. నువ్వు వెరీ గుడ్, రైట్, డాక్టర్. ఎక్కడున్నావు నాన్న ఇప్పుడు? అక్కడ నువ్వు ఊహించుకున్నప్పుడు ఏ ప్లేస్లో ఉన్నావు? హాస్పిటల్లో ఉన్నావు. ఎట్లా డాక్టర్గా నువ్వు వైద్యం చేస్తున్నావా? ఏమైనా స్టెథోస్కోప్ ఏమైనా ఉండిందా? వైట్ కోట్ అట్లాంటి ఏమైనా ఊహించుకున్నావా? చెప్పు, గట్టిగా చెప్పు. ఉండింది. ఏం చేస్తున్నావు ఆ టైంలో? ఎవరెవరు ఉన్నారు నీ పక్కన? ఎవరు ఉన్నారు? సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు. పేషెంట్ ఉన్నాడా లేదా? ఉన్నాడు. వాళ్ళకి వైద్యం చేసినావా? వెరీ గుడ్, ఎక్సలెంట్. క్లాప్స్ ఇవ్వండి బాబు. కబడ్డీ ప్లేయర్, ఎక్సలెంట్. క్లాప్స్ కొట్టండి వీడికి, వెరీ గుడ్. ఏం చేస్తున్నావు నువ్వు? కబడ్డీలో ప్లే చేస్తున్నావా, ఊరిక చూస్తున్నావా? గేమ్ ఆడుతాం సార్. నువ్వు గేమ్ ఆడుతున్నావు, ప్లే చేస్తున్నావు. ఎవరు నిన్ను పట్టారా వాళ్ళు? లేదు సార్. వాళ్ళ పట్ల నువ్వు రైడింగ్ పోయినావా ఎట్లా? నువ్వు క్యాచరా? చెప్తాలి. ఏ ఏరియాలో ఉండవు? హౌస్లో ఉండవు. ఏం చేస్తున్నావు అప్పుడు? పీపుల్స్తో మాట్లాడుతున్నాను సార్. అందరితో మాట్లాడుతున్నావు. వాళ్ళందరూ నీ కోసం వచ్చినారా? అవును సార్. ఏం పని మీద వచ్చినారు? ఏమైనా గుర్తుందా నీకు? 1-2 పనులు. ఇష్యూస్ వల్ల వచ్చారు, చిన్న చిన్న ఇష్యూస్, వాటి కోసం, కొన్ని వాటి కోసం వచ్చారు సార్. కొన్ని వాటి కోసం. జాబ్ నచ్చిందా? నచ్చింది సార్. నచ్చింది, వెరీ గుడ్, వెరీ గుడ్ రా. క్లాప్స్ ఇవ్వండి అమ్మాయికి ఒకసారి. క్లాప్. ఏం సాఫ్ట్వేర్లో ఏం అవ్వాలి? ఏం చేస్తున్నావు నువ్వు ఆ టైంలో? జాబ్ వచ్చింది సార్ బెంగళూరులో. కార్లో పోతున్నాను సార్. బెంగళూరు కార్లో పోతుండవు. కొట్టురా క్లాప్స్ ఇడికే. బెంగళూరుకి ఇప్పుడే కార్లో పోతుండవు, ఇంక పోయి జాయిన్ అవుతావు. అవును సార్. ఓకే. ఇంకా ఎవరు నీ పక్కన ఎవరున్నారు కార్లో? పక్కన ఎవరు లేదు సార్. సాంగ్ పెట్టుకొని వింటాను పోతాను. సాంగ్ పెట్టుకొని వింటా పోతున్నావు. డ్రైవర్ ఉండడా లేదా? లేదు సార్. డ్రైవర్ కూడా లేడు. నేను పోతాను సార్. నువ్వు ఒకటే కార్ డ్రైవ్ కూడా నువ్వే చేసుకుంటున్నావు. అవును సార్. వెరీ గుడ్. మళ్ళీ అక్కడ పోయి ఎవరన్నా కలిసినావా? కలవలా? కలవలేదు సార్. కార్లోనే ఇంకా సాంగ్స్ వింటా ఉండవు. అవును సార్. మళ్ళీ వెనక్కి అట్లే వచ్చే పోతావు. వెళ్తాను సార్. వెళ్తావు కదా, రైట్, వెరీ గుడ్. డాక్టర్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అవ్వాలనుకునింది అమ్మాయి, డాక్టర్ అవ్వాలనుకునింది, అందులో కూడా గైనకాలజిస్ట్. ఓకే. ఎక్కడున్నావు నాన్న ఇప్పుడు? మెడికల్ కాలేజీలోనా, హాస్పిటల్లో ఉండవా? హాస్పిటల్లో ఉండవు. ఏం చేస్తున్నావు? నీ ముందు ఎవరున్నారు? నీ ముందు పేషెంట్ ఉన్నారు. ఏం చెప్తుంది ఆమె పేషెంట్? అంటే ఆపరేషన్కి అయింది, రెడీ చేసుకుంటుండవు. నీ చుట్టూ నా సిస్టర్ అంతా ఉండరా?